శాతవాహనుల యొక్క రాజభాష ఏమని చెప్పాం? ప్రాకృతం. కానీ మొదటిసారి కుంతల శాతకర్ణి అఫీషియల్ లాంగ్వేజ్ లాగా సాంస్క్రిట్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఏ భాషను ఇతను అఫీషియల్ లాంగ్వేజ్ లాగా ప్రకటించాడు అంటే సంస్కృతంని అధికార భాషలాగా ప్రకటించడం జరిగింది. కుంతల శాతకర్ణి సంస్కృతంని అధికార భాషలాగా గుర్తించడం జరిగింది. ఎగ్జామ్లో ఎప్పుడైనా క్వశ్చన్ అడుగుతాడు, సాంస్క్రిట్ని అఫీషియల్ లాంగ్వేజ్ లాగా ప్రకటించిన శాతవాహన రాజు ఎవరు? సంస్కృతానికి ప్రయారిటీ ఇచ్చినటువంటి శాతవాహన రూలర్ ఎవరు అంటే కుంతల శాతకర్ణి అనేటువంటి వ్యక్తి. ఇతని యొక్క వైఫ్ పేరు మలయావతి, ఇతని యొక్క భార్య పేరు మలయావతి. ఈ మలయావతి అనేటువంటి ఆవిడ సంస్కృతాన్ని బాగా మాట్లాడగలదు. ఈ మలయావతి అనేటువంటి ఆవిడ సంస్కృతాన్ని బాగా మాట్లాడగలదు. ఒకరోజు మాటల మధ్యలో ఈ మలయావతి సంస్కృతంలో మాట్లాడినటువంటి విషయానికి ఆయనకు రాజుకేమో సంస్కృతం రాదు, రానేమో సంస్కృతంలో మాట్లాడుతుంది. దీన్ని షేమ్గా ఆమె ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు కుంతల శాతకర్ణికి. దీనిని అంటే ఆవిడ ఏం మాట్లాడుతుందో అనేటువంటిది తెలియక అవమానంగా ఫీల్ అయ్యి, షేమ్గా ఫీల్ అయ్యి ఆయన సంస్కృతాన్ని నేర్చుకోవాలి అనుకున్నాడు. సాంస్క్రిట్ని నేర్చుకోవాలి అనుకొని తన యొక్క మంత్రులందరినీ సమావేశపరిచాడు. సమావేశపరిచి నేను అర్జెంటుగా సంస్కృతాన్ని నేర్చుకోవాలి, నాకు సంస్కృతాన్ని నేర్పించండి అని అడిగాడు. మరి ఇలా సంస్కృతాన్ని అర్జెంటుగా నేర్పించాలి అని అడిగినప్పుడు ఇతని ఆస్థానంలో ఇద్దరు పోయెట్స్ ఉండేటువంటి వాళ్ళు, ఫేమస్ పోయెట్స్. కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఇద్దరు ఫేమస్ పోయెట్స్ ఎవరు అంటే గుణాఢ్యుడు మరియు శర్వవర్మ. గుణాఢ్యుడు మరియు శర్వవర్మ. గుణాఢ్యుడు మరియు శర్వవర్మ అనేటువంటి ఇద్దరు ఫేమస్ పోయెట్స్ ఉండేవాళ్ళు. మరి రాజు ఏమన్నాడు అంటే నేను అర్జెంటుగా సాంస్క్రిట్ని నేర్చుకోవాలి అన్నాడు. దానికి ఏదైనా మార్గం ఉందా అని తన దగ్గర ఉండేటువంటి మంత్రుల్ని, రచయితల్ని అందరినీ పిలిచి అడిగితే అప్పుడు ఇతని యొక్క కోర్టు పోయెట్ అనేటువంటి ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి ప్రముఖ రచయిత అయినటువంటి శర్వవర్మ, నేను మీకు 6 నెలలలోపే సంస్కృతాన్ని నేర్పిస్తాను, 6 నెలల్లోపే మీకు సంస్కృతాన్ని నేర్పిస్తాను అన్నాడు శర్వవర్మ. ఈ గుణాఢ్యుడు అనేటువంటి వ్యక్తి శర్వవర్మతోటి ఒక ఛాలెంజ్ చేసి, మీరు 6 నెలల్లోపు రాజుకి సంస్కృతాన్ని నేర్పించలేరు, ఒకవేళ మీరు 6 నెలల్లోపు సంస్కృతాన్ని నేర్పించగలిగితే నేను రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోతాను అంటాడు గుణాఢ్యుడు. అంటే రాజుకు సంస్కృతాన్ని నేర్పించేటువంటి విషయంలో శర్వవర్మకి గుణాఢ్యుడు అనేటువంటి ఇద్దరికి ఒక పోటీ లాంటిది, ఒక ఛాలెంజ్ లాంటిది రావడం జరిగింది. శర్వవర్మేమో రాజుకు 6 నెలల్లో సంస్కృతం నేర్పిస్తాను అన్నాడు. గుణాఢ్యుడు నువ్వు 6 నెలల్లో సంస్కృతం నేర్పించలేవు అన్నాడు. దీనితో వీళ్ళిద్దరికీ ఒక సవాల్ అనేటువంటిది వచ్చింది. 6 నెలల్లోపు సంస్కృతం నేర్పిస్తే నేను అడవులకు వెళ్ళిపోతాను అన్నాడు గుణాఢ్యుడు. సో ఈ రాజుకి సంస్కృతాన్ని నేర్పించడం కోసం, రాజుకి 6 నెలల్లో సంస్కృతాన్ని నేర్పించడం కోసం సంస్కృతాన్ని చాలా ఈజీగా నేర్చుకునేలాగా ఒక బుక్కును రాశాడు శర్వవర్మ. దాని పేరే కాతంత్ర వ్యాకరణం. కాతంత్ర వ్యాకరణం సులభంగా సంస్కృతాన్ని నేర్చుకోవడం ఎలా అనేటువంటి దానికి సంబంధించి కాతంత్ర వ్యాకరణం అనేటువంటి బుక్కును రాశాడు. సంస్కృత భాషలో రాశాడు. కాతంత్ర వ్యాకరణం అనేటువంటి బుక్కుని సంస్కృత భాషలో రాశాడు. ఎవరు అంటే శర్వవర్మ అనేటువంటి వ్యక్తి. మళ్ళీ అదేవిధంగా గుణాఢ్యుడు కూడా మంచి రచయితే. ఇతను ఏ బుక్కును రాశాడు అంటే బృహత్ కథ. గుణాఢ్యుడు రాసినటువంటి బుక్ పేరు బృహత్ కథ. బృహత్ కథ పైశాచి ప్రాకృతంలో రాసినటువంటి బుక్కు. ఏ భాషలో రాశారు అంటే పైశాచి ప్రాకృతం.
గుణాఢ్యుడేమో బృహత్ కథ అనేటువంటి బుక్కుని, పైశాచి ప్రాకృతంలో శర్వవర్మేమో కాతంత్ర వ్యాకరణం అనేటువంటి బుక్కుని సంస్కృత భాషలో రాయడం జరిగింది. ఎందుకోసం రాశారు కాతంత్ర వ్యాకరణాన్ని శర్వవర్మ? తన రాజుకి సంస్కృతాన్ని నేర్పించడం కోసం. మరి వీళ్ళిద్దరి యొక్క ఎఫర్ట్ అనేటువంటిది సక్సెస్ అయింది. శర్వవర్మ అనేటువంటి వ్యక్తి రాజుకి 6 నెలల్లోపే ఏం చేశాడు అంటే సంస్కృతాన్ని నేర్పించాడు. దీనితోటి గుణాఢ్యుడు అడవులకు వెళ్ళిపోవడం జరుగుతుంది. గుణాఢ్యుడు రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా శర్వవర్మకి గుణాఢ్యుడికి కాంపిటీషన్ ఉండేది అని, శర్వవర్మ గుణాఢ్యుడు అనేటువంటి వాళ్ళకిద్దరికీ ఎప్పుడూ కూడా పోటీ ఉందని, రాజుకు సంబంధించి వాళ్ళు ఒక ఛాలెంజ్ అనేటువంటిది చేసుకున్నారని, ఈ ఛాలెంజ్లా ఓడిపోయినటువంటి గుణాఢ్యుడు అడవులకు వెళ్ళిపోయాడు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే సోమదేవుడు రాసినటువంటి కథా సరిచ్ఛాగరం ద్వారా. ఎలా తెలుస్తుంది? సోమదేవుడు రాసినటువంటి కథా సరిచ్ఛాగరం అనేటువంటి బుక్ ద్వారా. ఒక్కసారి చూడండి, వీళ్ళిద్దరికీ ఒక కాంపిటీషన్ అనేటువంటిది ఏర్పడిందని, ఈ కాంపిటీషన్లో ఓడిపోయినటువంటి గుణాఢ్యుడు అడవులకు వెళ్ళిపోయాడు అని ఎవరు రాసినటువంటి బుక్ ద్వారా తెలుస్తుంది అంటే సోమదేవుడు రాసినటువంటి కథా సరిచ్ఛాగరం. ఏ భాష అండి కథా సరిచ్ఛాగరం? సాంస్క్రిట్. సోమదేవుడు రాసినటువంటి కథా సరిచ్ఛాగరం అనేటువంటి బుక్ ద్వారా తెలుస్తుంది. మళ్ళీ ఈ బృహత్ కథ ఆధారంగా, గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ ఆధారంగా 11వ 12వ శతాబ్దాలలో మరికొంతమంది రచయితలు ఈ బృహత్ కథను ఆధారంగా చేసుకొని మరికొంతమంది రచయితలు కొన్ని బుక్స్ను రాశారు. అవి ఏంటి అంటే క్షేమేంద్రుడు అనేటువంటి వ్యక్తి బృహత్ కథా మంజరి. క్షేమేంద్రుడు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి బుక్ పేరు బృహత్ కథా మంజరి. క్షేమేంద్రుడు అనేటువంటి వ్యక్తి బృహత్ కథా మంజరి అనేటువంటి బుక్కుని, హరిసేనుడు అనేటువంటి వ్యక్తి బృహత్ కథా కోశ, హరిసేనుడు అనేటువంటి వ్యక్తి బృహత్ కథా కోశ, బుద్ధ పాలితుడు అనేటువంటి వ్యక్తి లేకపోతే బుద్ధ స్వామి అనేటువంటి వ్యక్తి, బుద్ధ స్వామి అని రాసుకోండి, బుద్ధ స్వామి అనేటువంటి వ్యక్తి బృహత్ కథా శ్లోక సంగ్రహం, బృహత్ కథా శ్లోక సంగ్రహం, ఈయన రాసినటువంటి శ్లోక సంగ్రహం ఇవ్వండి. గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ ఆధారంగా 11వ శతాబ్దంలో మరికొన్ని బుక్స్ను రాశారు. బృహత్ కథను ఆధారంగా క్షేమేంద్రుడు రాసినటువంటి బుక్ పేరు బృహత్ కథా మంజరి, హరిసేనుడు రాసినటువంటి బుక్ పేరు బృహత్ కథా కోశ, బుద్ధస్వామి రాసినటువంటి బుక్ పేరు బృహత్ కథ శ్లోక సంగ్రహం, బృహత్ కథ శ్లోక సంగ్రహం. మళ్ళీ ఒక్కసారి కుంతల శాతకర్ణి గురించి చూడండి. కుంతల శాతకర్ణి అఫీషియల్ లాంగ్వేజ్గా ప్రాకృతం స్థానంలో సంస్కృతంని ప్రకటించడం జరిగింది. ఇతని యొక్క భార్య పేరు మలయావతి. ఇతను సంస్కృతంలో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఇతనికి 6 నెలల్లో సంస్కృతాన్ని నేర్పించడం కోసం కాతంత్ర వ్యాకరణం అనేటువంటి బుక్ను రాసింది శర్వవర్మ. అదేవిధంగా ఇతని ఆస్థానంలో ఇంకొక కవి పేరు గుణాఢ్యుడు. గుణాఢ్యుడు రాసినటువంటి బుక్ పేరు బృహత్ కథ, పైశాచి ప్రాకృతంలో రాయడం జరిగింది. వీళ్ళిద్దరూ శర్వవర్మ గుణాఢ్యుడు ఎవరి ఆస్థానంలో కవులు? శర్వవర్మ గుణాఢ్యుడు ఎవరి ఆస్థానంలో రచయితలు?
కుంతల శాతకర్ణి ఆస్థానంలోని కవులు, కుంతల శాతకర్ణి ఆస్థానంలో కవులు. ఎప్పుడైనా ఎగ్జామ్లో అడుగుతాడు, గుణాఢ్యుడు ఎవరి ఆస్థాన కవి, లేకపోతే శర్వవర్మ ఎవరి కోర్టు పోయెట్ అంటాడు. మనకు కుంతల శాతకర్ణి బాగా ఇంపార్టెంట్ రూలర్ అండి. అదేవిధంగా ఈ గుణాఢ్యుడికి శర్వవర్మకి ఒక కాంపిటీషన్ అనేటువంటిది జరిగింది అని, ఈ కాంపిటీషన్లో ఓడిపోయినటువంటి గుణాఢ్యుడు అడవులకు వెళ్ళిపోయాడు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, సోమదేవుడు రాసినటువంటి కథాసరిత్సాగరం ద్వారా తెలుస్తుంది. సోమదేవుడు రాసినటువంటి కథాసరిత్సాగరం. కుంతల శాతకర్ణి యొక్క ప్రస్తావన, కుంతల శాతకర్ణి యొక్క ఇన్ఫర్మేషన్ మనకు వాత్స్యాయనుడు రాసినటువంటి కామసూత్రాల ద్వారా, రాజశేఖరుడు రాసినటువంటి కావ్య మీమాంస ద్వారా కూడా తెలుస్తుంది. రాజశేఖరుడు ఎవరు అంటే మనకు రాజపుత్ర వంశాలు అనేటువంటివి చెప్పుకున్నప్పుడు రాజశేఖరుడు గురించి చెప్పింటాను. రాజపుత్ర రాజ్యాలు అనేటువంటివి చెప్పినప్పుడు దూర్జర అంటే ప్రతిహారులు అనేటువంటి వాళ్ళ గురించి, గూర్జర ప్రతిహారుల గురించి చెప్పినప్పుడు, ఆ గూర్జర ప్రతిహారుల్లో మహేంద్రపాలుడు అనేటువంటి రాజు గురించి చెప్పినప్పుడు, ఆ మహేంద్రపాలుడి ఆస్థానంలో ఒక సంస్కృత కవి ఉన్నాడు. ఆయన పేరే రాజశేఖరుడు. అంటే రాజశేఖరుడు ఎవరి ఆస్థాన కవి? రాజశేఖరుడు ఎవరి ఆస్థాన కవి అంటే మహేంద్రపాలుడు. రాజశేఖరుడు ఎవరి ఆస్థాన కవి అంటే మహేంద్రపాలుడు. మహేంద్రపాలుడు అనేటువంటి వ్యక్తి, రాజశేఖరుడు ఎవరి ఆస్థాన కవి అంటే మహేంద్రపాలుడు. ఏ రాజ్యం రాజు? గూర్జర ప్రతిహారులు. గూర్జర ప్రతిహారులు. ప్రతిహార అంటే గేట్కి, ప్రతిహార అంటే ద్వారపాలకుడు అని చెప్పింటాను చూడండి. ప్రతిహార అంటే అర్థం ఏంటండి? ద్వారపాలకుడు, గేట్ కీపర్. రాజస్థాన్లోని గూర్జరా ప్రాంతం నుంచి రైజ్ అయ్యారు కాబట్టి, గూర్జరా ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళని గూర్జర ప్రతిహారులు అని పిలిచాం. వీళ్ళు ఇనీషియల్గా రాజా ఆస్థానంలో ప్రతిహారుల్లాగా ఉద్యోగం చేశారు, తర్వాత రాజ్యాన్ని స్థాపించారు. ప్రతిహారులు అంటే అర్థం ఏంటండి? ప్రతిహార అంటే అర్థం ఏంటి? గేట్ కీపర్, ద్వారపాలకుడు. ఇది కుంతల శాతకర్ణి అనేటువంటి వ్యక్తికి సంబంధించింది. కుంతల శాతకర్ణి భార్య పేరేంటి? మలయావతి. కుంతల శాతకర్ణి అనేటువంటి వ్యక్తి ఎన్నో శాతవాహన రాజు? 13 లేదా 11. 13 లేకపోతే 11. ఈ కుంతల శాతకర్ణికే విక్రమాదిత్య అనేటువంటి పేరు కూడా కలదు. కుంతల శాతకర్ణికి ఏ పేరుందండి? విక్రమాదిత్య అనేటువంటి పేరు కూడా కలదు. విక్రమాదిత్య. ఇది కుంతల శాతకర్ణికి సంబంధించి. నెక్స్ట్ది కుంతల శాతకర్ణి తర్వాత నెక్స్ట్ ఫేమస్ రూలర్, 15వ రూలర్ మొదటి పులోమావి, 1వ పులోమావి. కుంతల శాతకర్ణి తర్వాత నెక్స్ట్ ఫేమస్ రూలర్ మొదటి పులోమావి, 15వ రూలర్ మొదటి పులోమావి. చూద్దాం. పులోమావి 1. మొదటి పులోమావి అనేటువంటి వ్యక్తి, ఇతను ఉత్తర భారతదేశంపై అటాక్ చేసి ఉత్తర భారతదేశాన్ని అప్పుడు రూల్ చేస్తున్న పాటలీపుత్రం అనేటువంటి దానిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న, పాట్నా లేకపోతే పాటలీపుత్రం అనేటువంటి దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న కాన్వ వంశపు రూలర్ సుశర్మ. కాన్వ వంశపు రూలర్
సుశర్మ ఉత్తర భారతదేశంపై అటాక్ చేసి అప్పట్లో ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న, పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న కాన్వ వంశపు రాజు సుశర్మ అనేటువంటి వ్యక్తిని ఓడించి, సుశర్మ అనేటువంటి వ్యక్తిని డిక్లైన్ చేసి, అంతం చేసి, కాన్వ వంశాన్ని అంతం చేయడం జరిగింది. టోటల్ అంతం చేశారండి. సుశర్మను ఓడించి కాన్వ వంశాన్ని డిక్లైన్ చేయడం జరిగింది. కాన్వ వంశాన్ని అంతం చేశాడు. ఎవరు అంటే మొదటి పులోమావి. ఉత్తర భారతదేశంపై అటాక్ చేసి సుశర్మ అనేటువంటి కాన్వ వంశపు రాజును ఓడించి టోటల్ కాన్వ వంశాన్ని అంతం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ మొదటి పులోమావి. అలా పాటలీపుత్రాన్పై అటాక్ చేసి పాటలీపుత్రపు రాజు అయినటువంటి సుశర్మను అంతం చేసి ఆ పాటలీపుత్రం అనేటువంటి ప్రాంతాన్ని 10 సంవత్సరాలు తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. పాటలీపుత్రాన్ని 10 సంవత్సరాలు తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. కాన్వ వంశ సుశర్మను అంతం చేసి పాటలీపుత్రాన్ని 10 సంవత్సరాలు తన యొక్క కంట్రోల్లో ఉంచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ మొదటి పులోమావి అనేటువంటి వ్యక్తి. ఈ మొదటి పులోమావి యొక్క శాసనాలు అనేటువంటివి, లేకపోతే మొదటి పులోమావి యొక్క కాయిన్స్ అనేటువంటివి, మొదటి పులోమావి యొక్క నాణాలు అనేటువంటివి పాటలీపుత్రానికి దగ్గరలో ఉన్నటువంటి, పాటలీపుత్రంకు దగ్గరగా ఉన్నటువంటి కుంభ్రహార్ అనేటువంటి ప్రాంతంలో దొరికాయి. పులోమావి 1 యొక్క కాయిన్స్ అనేటువంటివి, మొదటి పులోమావి యొక్క నాణాలు అనేటువంటివి కుంభ్రహార్, పాటలీపుత్రం దగ్గర కుంభ్రహార్ అనేటువంటి ప్రాంతంలో దొరికాయి. పాటలీపుత్రం దగ్గర కుంభ్రహార్ అనేటువంటి ప్రాంతంలో దొరికాయి. పులోమావి అంటే గడ్డిలో జన్మించిన వాడు అని అర్థం. సయ్యద్ బుక్లో ఉంటుంది ఇది. పులోమావి అంటే గడ్డిలో జన్మించినటువంటి వాడు. చాలా ఇంపార్టెన్స్ అండి. ఉత్తర భారతదేశంపై అటాక్ చేయడము, పాటలీపుత్రాన్ని కంట్రోల్లో ఉంచుకోవడము అంటే అదేమి ఈజీ ఇష్యూ కాదు, అదేమి ఈజీ టాస్క్ కాదు. పాటలీపుత్రము అంటే మగధ రాజ్యము అంటే చాలా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు భారతదేశం మొత్తాన్ని పరిపాలించింది మగధ ప్రాంతం. అటువంటి పాటలీపుత్రాన్నే 10 సంవత్సరాలు తన కంట్రోల్లో ఉంచుకున్నటువంటి రాజు ఎవరు అంటే మొదటి పులోమ. మరి ఆయన పాటలీపుత్రాన్ని కంట్రోల్లో ఉంచుకున్నాడు, పరిపాలించాడు అని ఎలా తెలుస్తుంది? ఆయన యొక్క కాయిన్స్ ఎక్కడ దొరికాయి? పాటలీపుత్రానికి దగ్గరలో ఉన్నటువంటి కుంభ్రహార్ అనేటువంటి ప్రాంతంలో దొరికాయి. వీటిని బేస్ చేసుకొని ఇతను పాటలీపుత్రాన్ని కంట్రోల్లో ఉంచుకొని ఉండొచ్చు అని తెలుస్తుంది. ఇది మొదటి పులోమావి ఎన్నవ రాజు అండి? 15వ రాజు. మొదటి పులోమావి అనేటువంటి వ్యక్తి కాన్వ వంశాన్ని అంతం చేసినటువంటి వ్యక్తి, సుశర్మను అంతం చేసినటువంటి వ్యక్తి, పాటలీపుత్రాన్ని ఆక్రమించుకొని 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి. కుంభ్రహార్ అనేటువంటి ప్రాంతంలో పులోమావి 1 యొక్క కాయిన్స్ అనేటువంటివి దొరికాయి. నెక్స్ట్ 17th రూలర్ 17వ రాజు నెక్స్ట్ 17వ రాజు హాలుడు. 15వ రాజు హాలుడు. చాలాసార్లు నంబర్ అడుగుతూ ఉంటాడు. హాలుడి నంబర్ 17, రిపీటెడ్ క్వశ్చన్. 17వ రాజు హాలుడు. ఈ హాలుడు అనేటువంటి వ్యక్తి శాతవాహనుల్లో చాలా ఫేమస్ రూలర్. కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలిస్తాడు. కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలించినప్పటికీ హాలుడు ఈ వంశంలో ప్రసిద్ధి చెందిన రాజు. అతని యొక్క విక్టరీస్ ఏంటి,
అతని యొక్క సక్సెస్ ఏంటి అనేటువంటిది, అతను గెలిచినటువంటి రాజ్యాలు ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియటం లేదు. కానీ సాంస్కృతికంగా, కల్చర్ పరంగా, సాంస్కృతికంగా హాలుడు అనేటువంటి వ్యక్తి బాగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. ఈ హాలుడు అనేటువంటి వ్యక్తి ప్రాకృత భాషలో గాథా సప్తశతి అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. ప్రాకృత భాషలో ఏ బుక్కును రాశాడు అంటే గాథా సప్తశతి. హాలుడు ప్రాకృతంలో గాథా సప్తశతి అనేటువంటి బుక్కును రాశాడు. సప్తశతి అంటే 700 పోయమ్స్. ఎన్ని పోయమ్స్ ఉన్నాయి అంటే 700 పద్యాలు ఉన్నాయి. గాథా సప్తశతి అనేటువంటి బుక్కుని ప్రాకృతంలో హాలుడు రాశాడు. ఈ గాథా సప్తశతిలో 700 పద్యాలు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా రాధాకృష్ణులకు సంబంధించినటువంటి స్టోరీస్ కలవు. రాధాకృష్ణుల యొక్క ప్రణయ కావ్యం ఇది. రాధాకృష్ణులకు సంబంధించినటువంటి, ప్రేమకు సంబంధించినటువంటి పోయమ్స్ ఉన్నాయి. రాధాకృష్ణుల ప్రణయ కావ్యము ఏంటి అంటే గాథా సప్తశతి. అదేవిధంగా గాథా సప్తశతి అనేటువంటి బుక్కు శాతవాహనుల కాలంలోని ప్రజల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులండి. సోషల్ అండ్ ఎకనామికల్ ఇష్యూస్ ఆఫ్ పీపుల్ హూ వర్ లివింగ్ ఎట్ శాతవాహన పీరియడ్. అంటే శాతవాహనుల కాలంలో నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏంటి అంటే గాథా సప్తశతి. సామాజిక ఆర్థిక పరిస్థితులు అంటే ప్రజల యొక్క వేషభాషలు ఎలా ఉన్నాయి, ప్రజల యొక్క అలవాట్లు, ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి, ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎటువంటి పండుగలు చేసుకుంటున్నారు, ఎటువంటి పంటలు పండిస్తున్నారు, వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ సెన్స్ అనేటువంటిది ఎలా ఉంది, ఇటువంటి ఇష్యూస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్కడ అంటే గాథా సప్తశతిలో. మనకు శాతవాహనులు అనగానే శాతవాహనుల యొక్క సామాజిక పరిస్థితులు, సోషల్ ఇష్యూస్ అనగానే ఆ కాలం నాటి సమాజం ఎలా ఉండేది అనేటువంటిది తెలుసుకోవడానికి మనకు ప్రధానంగా ఉపయోగపడేటువంటి బుక్స్ 3. శాతవాహనుల యొక్క సమాజం గురించి తెలుసుకోవడానికి మనకు ప్రధానంగా ఉపయోగపడేటువంటి బుక్స్ ఏంటండి? 3. హాలుడు రాసిన గాథా సప్తశతి, వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాలు, రాజశేఖరుడు రాసినటువంటి కావ్యమీమాంస. వాత్సాయనుడు రాసిన కామసూత్రాలు, రాజశేఖరుడు రాసిన కావ్యమీమాంస, హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి. ఈ 3 బుక్స్ ద్వారా శాతవాహనుల కాలం నాటి సమాజం ఎలా ఉంది, శాతవాహనుల కాలంలో సొసైటీ ఎలా ఉంది అనేటువంటి దాని గురించి తెలుసుకోవచ్చు. మరి ఈ గాథా సప్తశతి అనేటువంటి బుక్కులో ఒక 700 పద్యాలు ఉన్నాయి. ప్రధానంగా ఎవరికి సంబంధించినవి అంటే రాధాకృష్ణుల లవ్ స్టోరీస్. అవి రాధాకృష్ణులకు సంబంధించినటువంటి ప్రేమ కావ్యం అది. ఈ గాథా సప్తశతి శాతవాహనుల కాలం నాటి ప్రజల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మరి ఈ గాథా సప్తశతి అనేటువంటి ఈ బుక్కు, ఈ గాథా సప్తశతి అనేటువంటి ఈ బుక్కులో మొట్టమొదటిసారిగా కొన్ని తెలుగు పదాలు అనేటువంటివి ఉన్నాయి. మొట్టమొదటిసారిగా కొన్ని తెలుగు పదాలు ఉన్నటువంటి బుక్కు ఏంటి, గ్రంథం ఏంటి, కొన్ని తెలుగు పదాలను ప్రస్తావించినటువంటి గ్రంథం ఏంటి? అద్దం, అత్త, పొట్ట, ఇటువంటి పదాలండి. అద్దం, అత్త, పొట్ట, ఇటువంటి తెలుగు పదాలండి. అద్దం, అత్త, పొట్ట లాంటి తెలుగు పదాలు గాథా సప్తశతి అనేటువంటి బుక్లో ఉన్నాయి. మీకు తెలుగులో ఫస్ట్ వర్డ్ గురించి చెప్పింటాను. ఏంటిది? నాగబు. అలా కాకుండా ఒక బుక్కులో, ఒక గ్రంథంలో
మొదటిసారిగా కొన్ని తెలుగు పదాలను ప్రస్తావించారు. అద్దం, అత్త, పొట్ట లాంటి తెలుగు పదాలు ఏ బుక్లో ఉన్నాయి? చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ అండి. మీకు తెలుగు భాష సాహిత్యము అనేటువంటిది చెప్పినప్పుడు, తెలుగు భాష అభివృద్ధి అనేటువంటిది చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. చెప్తాను లాస్ట్లో. అంటే ఎలా అంటే మొదట తెలుగు పదం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు తెలుగు అనేటువంటి టర్మినాలజీ ఏ వర్డ్ నుంచి వచ్చింది, తెలుగులో మొదటి పదం ఏంటి, తర్వాత తెలుగు అనేటువంటి తెలుగు భాషకు సంబంధించినటువంటి కొన్ని పదాలు ఏ గ్రంథంలో ఉన్నాయి, తెలుగులో మొదటి శాస్త్రాలు వేసినటువంటి రాజులు ఎవరు, తెలుగులో మొదటి శాస్త్రం ఏంటి, తెలుగులో రాయబడిన పూర్తి స్థాయిలో రాయబడినటువంటి కావ్యాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుగు భాష అభివృద్ధి క్రమం ఎలా 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 ఒక స్టెప్ బై స్టెప్ ఎలా ఎదిగింది అనేటువంటిది లాస్ట్లో చెప్తారు. కాకపోతే ఇది గాథా సప్తశతి అనేటువంటిది ఇంపార్టెంట్. గాథా సప్తశతి అనేటువంటి బుక్లో అద్దం, అత్త, పొట్ట లాంటి తెలుగు పదాలని మొదటిసారిగా ప్రస్తావించింది. అదేవిధంగా గాథా సప్తశతి అనేటువంటి బుక్లో కొంతమంది మహిళా రచయితల పేర్లు కూడా, ఉమెన్ ఆథర్స్ పేర్లు కూడా ఉన్నాయి. గాథా సప్తశతి అనేటువంటి బుక్లో కొంతమంది మహిళా రచయితలు, అంటే ఆ కాలంలోనే ఉమెన్స్ కూడా లేడీస్ కూడా వాళ్ళు కూడా బుక్స్ రాశారు. వాళ్ళకు కూడా సాహిత్యంపై అవగాహన కలదు, వాళ్ళు కూడా కొన్ని రకాలైనటువంటి బుక్స్ రాశారు అని చెప్పి ఆ కొంతమంది ఉమెన్స్ యొక్క పేరును ప్రస్తావించడం జరిగింది. గాథా సప్తశతి అనేటువంటి బుక్లో మాధవి, అనులక్ష్మి, రేఫా, మాధవి, అనులక్ష్మి, రేఫా, అనులబ్ధ, ఇటువంటివి ఇవన్నీ కూడా ఎవరి పేర్లు? ఉమెన్ ఆథర్స్ పేరు, స్త్రీ రచయితల పేర్లు. ఆ కాలంలో శాతవాహనుల కాలంలోనే కొంతమంది మహిళా రచయితలు ఉండేవాళ్ళు. మాధవి, అనులక్ష్మి, రేఫా, అనులబ్ధ అనేటువంటి ఉమెన్ ఆథర్స్ గురించి ఏ గ్రంథంలో ప్రస్తావించబడింది? గాథా సప్తశతి. ఎవరు ప్రస్తావించారు? హాలుడు. అంటే చూడండి, గాథా సప్తశతి గురించి చెప్తున్నాను. 700 పద్యాలు ఉన్నాయి. ఏ భాషలో రాసింది? గాథా సప్తశతి ఏ భాష? ప్రాకృత భాష. గాథా సప్తశతి ప్రాకృత భాష. గాథా సప్తశతిలో ప్రధానంగా ఎవరికి సంబంధించినటువంటి కథలు ఉన్నాయి? రాధాకృష్ణులకి. మొదటిసారిగా రాధా అనేటువంటి క్యారెక్టర్ను ప్రస్తావించింది ఈ గ్రంథమే. మొదటిసారిగా రాధా అనేటువంటి క్యారెక్టర్ ఉంది చూడండి, కృష్ణుడు యొక్క లవర్ అంటాం. మరి ఆ రాధ గురించి ప్రస్తావించింది ఈ గ్రంథంలోనే. మరి ఈ రాధాకృష్ణులకు సంబంధించిన స్టోరీస్తో పాటు శాతవాహనుల కాలం నాటి సామాజిక మరియు సమాజం ఎలా ఉంది అనేటువంటిది, ప్రజల యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి దాని గురించి కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ గాథా సప్తశతి అనేటువంటి బుక్లో కొన్ని తెలుగు పదాలను కూడా ప్రస్తావించారు. అద్దం, అత్త, పొట్ట లాంటి కొన్ని తెలుగు పదాలని మొదటిసారిగా ప్రస్తావించడం జరిగింది. దానితో పాటు కొంతమంది మహిళా రచయితల పేర్లు కూడా ప్రస్తావించారు. వాళ్ళు ఎవరు అంటే మాధవి, అనులక్ష్మి, రేఫా, అనులబ్ధ అనేటువంటి ఈ రచయితల పేర్లు, మహిళా రచయితలు. వాళ్ళు ఏ బుక్స్ రాశారు అనేది తెలియదు, వాళ్ళు రాసినటువంటి బుక్స్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే ఈ ఉమెన్ ఆథర్స్ ఉండేవాళ్ళు అని తెలుస్తుంది. ఏ బుక్ను చదవడం వల్ల? గాథా సప్తశతి. గాథా సప్తశతిని తెలుగులోకి అనువదించింది రాళ్లపల్లి అనంత శర్మ. ప్రాకృతంలో ఉన్నటువంటి గాథా సప్తశతిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరండి? రాళ్లపల్లి అనంత శర్మ. గాథా సప్తశతిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది రాళ్లపల్లి అనంత శర్మ. సరే, ఇంకా హాలుడు అనేటువంటి వ్యక్తి గాథా సప్తశతి అనేటువంటి బుక్కును రాసి, అంటే ఒక రాజు, దాంతోపాటు ఈయన ఆథర్ కాబట్టి ఇతడికి ఏమని టైటిల్ ఉంది అంటే కవిరాజు, కవివత్సలుడు అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి.
హాలుడికి ఉన్నటువంటి టైటిల్స్ కవిరాజు, కవి వత్సలుడు. కవిరాజు, కవి వత్సలుడు అనేటువంటి టైటిల్స్ కలవు. కవిరాజు, కవి వత్సలుడు. ఎందుకని ఈ టైటిల్స్ ఉన్నాయి? కవిరాజు అంటే ఒక రాజు పోయెట్ అయితే, ఒక రాజు